తీసుకొని కూతురు దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి కూతురు పటాన్ చెరువులో ఉంటుంది. పటాన్ చెరువు నారాయణ కాలేజ్లో కూతురు అక్కడ చేతనారెడ్డి అక్కడ చదువుతుంది హాస్టల్లో, కాబట్టి అక్కడికి కూడా వెళ్ళింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ నుంచి కూతుర్ని రిసీవ్ చేసుకొని అక్కడ కూడా సేమ్ రీజన్ చెప్పి అక్కడ నుంచి కూడా కూతుర్ని తీసుకొని తను బయలుదేరి అదే కారులో మరి అక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడము, అక్కడ కార్ పార్క్ చేయడము. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూడా అక్కడ పార్క్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం కూడా ప్లాట్ఫామ్ పైనుంచి రైల్వే ట్రాక్ వరకు వెళ్ళేంత వరకు కూడా ఆ మూడో వ్యక్తి ఫాలో అయ్యారు. కాబట్టి అక్కడ ఇంకొకటి పాప బాబు, ఇక్కడ కాలేజ్ సిబ్బంది కూడా ఏమంటున్నారంటే బాబును అబ్జర్వ్ చేసాం మేము సీసీ ఫుటేజ్లో, మీరు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్లో బాబు అయినా కనీసం అటు ఇటు చూస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ పాప మాత్రము అమాయకురాల్లాగా అలాగే ఉండిపోయింది. అది మాకు కలిసి వేస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే విజయారెడ్డి గురించి కూడా ఇక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పడం జరిగింది. తను చాలా మంచి వ్యక్తి అండి, వచ్చిన ప్రతిసారి కూడా కూల్గా సమాధానం చెప్తారు, పిల్లలకు కూడా కూల్గా ఇక్కడ చెప్పుకొని కూల్గా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అడ్మిషన్ తీసుకునే రోజు కూడా వాళ్ళ మామయ్య వచ్చారు. వాళ్ళ మామయ్య వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సిస్టర్తో చెప్పొద్దు, నాకే చెప్పండి, ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకే ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళారు. తర్వాత మాత్రము ఈ విషయము మరి నైట్ జరిగింది అనుకుంటాము ఈ ప్రమాదం. అయితే తెల్లారి 8:30 సమయానికి వాళ్ళ మామయ్యే మాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి ఎక్కడున్నాడు విశాల్ రెడ్డి అని కూడా అడగడం జరిగింది. విశాల్ రెడ్డి ఉన్నాడా కాలేజ్లో అని మాకు కాల్ చేస్తే అదేంటి వాళ్ళ మదర్ వచ్చి తీసుకెళ్ళింది, రాత్రే కదా వచ్చింది, 7:30కి తీసుకెళ్లారు మా వాళ్ళు. రైట్ నిర్మల, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. మనతో పాటు అభిప్రాయాలు పంచుకోవడానికి మరొక కాలర్ ఉన్నారు, ఇటు అరుణ హైదరాబాద్ నుంచి. ఒకసారి అరుణతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీకేమనిపిస్తుంది సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూసిన తర్వాత? అసలు నమ్మబుద్ధి కావట్లేదు, ఒక ఫ్యామిలీ అనే ఒక వ్యవస్థనే కూలిపోయే పరిస్థితి. అంటే అంత షాకింగ్ వేవ్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఈ ఇన్సిడెంట్ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. దీని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే చూడండి, వాళ్ళు 3 ప్రాణాలు పోయినాయండి. ఆమెకు ప్రాబ్లము జాబు పరంగా ఆమె వెల్ సెటిల్, కానీ పిల్లలను ఇద్దరిని తీసుకొని వెళ్ళిందంటే అసలుకు ఆమెకు ఎంత బాధ ఉంటే ఇంట్లో టార్చరు లేదని అననికి లేదండి. వాళ్ళ అమ్మ చాలా తెలివిగా చెప్తుంది, కానీ ఆమెకు ఖచ్చితంగా వాళ్ళ అన్న నుంచి, అన్ననా తమ్ముడో ఆయన ఎవరో తెలియదు, కానీ వాళ్ళ అన్న నుంచి మదర్ నుంచి వాళ్ళ ఇద్దరి నుంచి ఆమెకి ఇంట్లో టార్చర్ ఫుల్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ బయట ఉంటాడు, వాళ్ళ అత్త మామ బయట ఉంటారు, ఉండేది తల్లి కూతురు పిల్లలు హాస్టల్లో ఉంటారు. ఇప్పుడు తల్లి కూతురు ఉన్నప్పుడు ఇటు డబ్బుల పరంగా ఆమెకు లేకపోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఆమెకు లేకుండొచ్చు, కాకపోతే ఆస్తుల విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మానసికంగా ఆమెను చాలా హింసించారు. వాళ్ళ తల్లి హింసించింది, వాళ్ళ అన్న హింసించాడు. ఇది ఎక్కడో ప్రాపర్టీస్ గురించి మొత్తానికి సీరియస్ గా అవుతుంది గొడవలు. కాకపోతే ఫస్ట్ వాళ్ళ అన్నను లోపల వేపించేసి వాళ్ళ అమ్మను వాళ్ళిద్దరిని ఇంటరాగేషన్ చేస్తే కానీ ఈ అసలు విశ్వరూపం బయటికి రాదండి. ఎందుకంటే హస్బెండ్ అమాయకుడు, అతను మాట్లాడడానికి కూడా పాపం వస్తలేదు అతనికి చూడడానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అన్ని ఉండి కూడా ఇద్దరు పిల్లలు కన్న తల్లి తీసుకెళ్ళింది అంటే ఆమెకి ఎంత బాధ ఉండింటే ఆ పని చేసింటదండి. జీతం లేకనా ఆమె రియల్ గా వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు, ఆమె చాలా టైగరు, బాగా గట్టిగా ఉంటది, ఆమె అంత ఈజీగా తీసుకోదు అని చెప్తున్నాడు. కానీ అంత ఈజీగా తీసుకొని ఆమె రియల్ గా ఆమె బతకాలనుకుంటే ఇద్దరు పిల్లల్ని ఆమె దగ్గర పెట్టుకొని ఆమె ఎక్కడో బయట ఉండి సాధించవచ్చు అండి, ఎదురుబడి సాధించవచ్చు రియల్ గా. కానీ ఆమెను విపరీతంగా మానసికంగా ఆమెను దెబ్బతీశారండి. దానికి తల్లి వాళ్ళ అన్ననే కారణము. ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని చేస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయండి. ఎంత బాధేస్తుందండి. అంత పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కాదు, అభంశుభం తెలియని పిల్లలు కాదు. ఆ పిల్లలు చూడండి, ఆ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు కనీసము వాళ్ళిద్దరు ఒక బాబు చాలండి వాళ్ళ అమ్మని తోసేయడానికి. ఎందుకమ్మా మనం చనిపోవడము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకుందాము, ఎందుకు మనం ఎందుకు చావాలి అని చెప్పి ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి లేదండి, వీళ్ళే ముగ్గురు కారణము. వాళ్ళ అన్న భార్య, వాళ్ళ అమ్మ, వీళ్ళు ముగ్గురికే ఉందండి అసలు విశ్వరూపము.
వీళ్ళ ముగ్గురిని తీస్తే కానీ అసలు విషయాలు బయటికి రావు. వీళ్ళని లోపల వేసేయాలండి. ఎందుకంటే చాలా బాధేస్తుందండి. మంచి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఏవి లేవు. అటు అత్తమామ నుంచి టార్చర్ లేదు, అటు హస్బెండ్ నుంచి టార్చర్ లేదు. పాపం ఆయన ఎక్కడో ఉంటాడు. ఏంటండి వాళ్ళకి లేకనా, తిన్నిక లేకనా, తానిక లేకనా, పిల్లల్ని ఈ రోజు అడుక్కోనన్నా. రైట్ అరుణ గారు, థ్యాంక్స్ ఫర్ మీ అభిప్రాయాలను ఆర్టీవీతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో తను ఇటు అరుణ గారు చెప్పిన పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. కొడుకు ఒక్కడే సరిపోతాడు తల్లిని కూడా పక్కకు తోసేయడానికి. ట్రాక్ మీద నుంచి ఇటు తల్లిని చెల్లిని ఇద్దరిని కాపాడడానికి కొడుకు ఒక్కడే సరిపోతాడు అన్న పాయింట్ కరెక్ట్గా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు అరుణ గారు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇంకొక 2 పాయింట్స్ ఏం చెప్పారు అంటే, ఇటు తల్లితోని అన్నతోని వదినతోని వీళ్ళతోనే ఉంటుంది ఖచ్చితంగా. ఇటు భర్తతోని ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే ఏదైనా ఇబ్బంది ఉండాలి. ఎంత ఇబ్బంది ఉంటే తప్పించి తన పిల్లలు తీసుకొని వెళ్ళి ఉంటుంది అంటూ ఇటు అరుణ గారు చెప్పుకొచ్చారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, మణిమాల గారు. మణిమాల గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణిమాల గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇటు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? ఆ పిల్లలకి లాస్ట్ మినిట్ దాకా అసలు తెలిసి ఉండొచ్చా, తెలియకపోయి ఉండొచ్చా? అదే అండి, యాజ్ అ మదర్ గా చెప్తున్నాను. ఎంత కష్టం వచ్చినా పిల్లల్ని చంపుకోవాలని అయితే ఏ తల్లి అనుకోదండి. రైట్.